I all of you, welcome to RS Academy channel. This is Ravi. Students, ఎంసెట్ సంబంధించి ఒక టైం టేబుల్ ఈరోజు మీకు ఇస్తున్నాను స్టూడెంట్స్. ఈ టైం టేబుల్ ఎలా ఉంటుంది అంటే మీ ఐపీని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా, అంటే మీ ఇంటర్మీడియట్ని ఏమాత్రం మీరు డిస్టర్బ్ చేయకుండా, మీ ఇంటర్మీడియట్కి మీరు ఇవ్వాల్సిన టైం ఇచ్చుకుంటూనే ఈ ఎంసెట్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఆ ఒక టైం టేబుల్ మీకు ఇస్తాను స్టూడెంట్స్. సో ఈ టైం టేబుల్ మీరు జెన్యూన్గా చేస్తే స్టూడెంట్స్ నిజంగా ది బెస్ట్ ర్యాంక్ మీకు వస్తుంది స్టూడెంట్స్. మీరు చేసే ఒక హార్డ్ వర్క్ని, సపోజ్ ఒక 10 హార్డ్ వర్క్ చేసినప్పుడు స్టూడెంట్స్, ఒక 10 మార్క్స్ హార్డ్ వర్క్ చేశారనుకోండి స్టూడెంట్స్, మీకు 40 మార్క్స్ వచ్చే విధంగా ఈ ప్లాన్ అండ్ ఈరోజు చెప్పే మెథడ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. ఇంకా బిలో యావరేజ్ స్టూడెంట్స్ మీరు ఈ ప్లాన్ చేస్తే స్టూడెంట్స్ నిజంగా చెప్పాలంటే బ్రిలియంట్స్కి ఏమాత్రం ధీటుగా మీకు తక్కువ రాకుండా వాళ్ళతో ధీటుగా ర్యాంక్ వస్తుంది స్టూడెంట్స్ మీకు ఈ ప్లాన్ వాడితే కరెక్ట్గా. ఇంకా బ్రిలియంట్స్ మీరు ఈ ప్లాన్ చేస్తే స్టూడెంట్స్ ది బెస్ట్ అంటే ది బెస్ట్ మార్క్స్ మీకు వస్తాయి స్టూడెంట్స్. సో బెస్ట్ మార్క్స్ వస్తే బెస్ట్ ర్యాంక్ వస్తుంది. మీరు ఐపీలో ది బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు అండ్ సేమ్ అదేవిధంగా ఎంసెట్లో కూడా ది బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, అంటే బెస్ట్ ర్యాంక్స్ తెచ్చుకోవచ్చు స్టూడెంట్స్. సో ఇంకొక విషయం స్టూడెంట్, ఈ టైం టేబుల్ చెప్పిన తర్వాత మీకు మీ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ని ఏ విధంగా ఎంసెట్లో మార్చుకోవాలి కూడా చెప్తాను. ఈ వీడియోనే లాస్ట్లో చెప్తాను స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ నాలెడ్జ్ని మీరు ఏ విధంగా అప్పటికప్పుడే మీరు ఎంసెట్లో మార్చుకునే నాలెడ్జ్ అది ఏ విధంగా మార్చుకోవాలో నేను చెప్తాను స్టూడెంట్స్. సో మా వీడియో చూస్తే స్టూడెంట్స్ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. మీ ఫ్రెండ్స్ కూడా మా యొక్క ఛానల్ని రిఫర్ చేయండి, మా వీడియోస్ని వాళ్ళకి రిఫర్ చేయండి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ వీళ్ళకి వెళ్ళే ముందు మనం వన్స్ అగైన్ చెప్తాం స్టూడెంట్స్, ఇది ప్రాక్టికల్గా అయ్యే ఎంసెట్ టైం టేబుల్ విత్ బ్యాలెన్సింగ్ ఇంటర్మీడియట్ సిలబస్. ఓకే స్టూడెంట్స్, డన్. ఓకే, ప్రజెంట్ మనం జనరల్గా మార్నింగ్ ఈ టైం టేబుల్ చేయాలంటే స్టూడెంట్స్ అట్లీస్ట్ మీరు 5:30కి స్టూడెంట్స్ మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేయాలి. మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేసి 7 లోపల మీరు మీ యొక్క టైం టేబుల్ని మార్నింగ్ ఈ 5:30 to 7 వరకు పెట్టుకోవాలి స్టూడెంట్స్. ఇది ఫస్ట్ స్టెప్. సో స్టూడెంట్స్ నెక్స్ట్ ఈవినింగ్, సో ఈవినింగ్ సెకండ్ ఈవినింగ్ మీకు సింపుల్గా 9 to 10 ఈ 1 అవర్ ఇక్కడ మీరు 1 అవర్ టైం స్పెండ్ చేస్తారు స్టూడెంట్స్. ఇక్కడ మీరు 1.5 అవర్ టైం స్పెండ్ చేస్తారు స్టూడెంట్స్. సో ఇంత టైం స్పెండ్ చేస్తే డైలీ మీకు ది బెస్ట్ వస్తుంది స్టూడెంట్స్. సో మార్నింగ్ 5:30 to 7 అండ్ ఈవినింగ్ 9 to 10 అంటే నైట్ పూట 9 గంటల నుంచి 10 గంటల వరకు మీరు చేయాలి. అలాగా మీరు ఐపీని బ్యాలెన్స్ చేస్తూ ఎలా చేయాలో చెప్తాను స్టూడెంట్స్. సో ఇలా మీరు ఎన్రోల్ చేయాలంటే ఓన్లీ 4 days చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఐపీని బ్యాలెన్స్ చేసుకున్న టైం టేబుల్. సో ఓన్లీ 4 days మీరు అలా చేసుకోవాలి. అది ఏ రోజు అంటే స్టూడెంట్స్ మీరు అది నేనైతే మండే నుంచి చెప్తున్నాను, ఎందుకంటే మండేది ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి మండే నుంచి పెట్టుకోండి స్టూడెంట్స్. మండే రోజు అంటే మండే, ట్యూస్డే, వెనస్డే అండ్ థర్స్డే. ఓకే స్టూడెంట్స్, సో ఈ 4 days మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఈ 4 days మార్నింగ్ మీరు 5:30 నుంచి 7 వరకు చేయాలి. అట్లీస్ట్ 15 minutes ముందు లెగాలి స్టూడెంట్స్. ముందు లెగిసి మీ బుక్స్ తీసుకుని మీ ముందు పెట్టుకుని, మీరు వాష్రూమ్కి వెళ్తారు, వాష్రూమ్కి వెళ్ళొచ్చి కొన్ని వాటర్ తెచ్చుకుని మీ ముందు పెట్టుకోండి. ఎందుకంటే 5:30 కూర్చున్నారంటే 7 వరకు మీరు లెగద్దు. అండ్ వాటర్ కూడా మీరు మధ్యలో మీకు దాహం వేస్తే స్టూడెంట్స్ ఈ బిట్వీన్లో కొంచెం సిప్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మీరు అస్తమానం మీరు లెగకుండా ఈ 1.5 అవర్ని సింపుల్గా మీరు మ్యాథ్స్కి స్పెండ్ చేయాలి స్టూడెంట్స్. అండ్ ఎవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే స్టూడెంట్స్ 5 నుంచి స్టార్ట్ చేయండి, 7:30 దాకా మీరు టైం స్పెండ్ చేయొచ్చు స్టూడెంట్స్. 5 నుంచి 7:30 దాకా టైం స్పెండ్ చేయొచ్చు. బట్ మినిమం టైమింగ్స్ అయితే మాత్రంకి 5:30 to 7 దాకా మీరు టైం స్పెండ్ చేయాల్సిందే, అది మస్ట్ అండ్ షుడ్. దట్ మీరు మ్యాథ్స్ పట్టుకోండి స్టూడెంట్స్. మ్యాథ్స్కి మండే రోజున మీరు 1A చేయండి, దాని తర్వాత 1B చేయండి, దాని తర్వాత 2A చేయండి, దాని తర్వాత 2B చేయండి. సో ఇలాగా మీరు సబ్జెక్ట్ వైజ్గా మీరు చేయాలి స్టూడెంట్స్. సో మండే రోజున 1A, ట్యూస్డే రోజున 1B, ఇది 2A, 2B. సో ఇలాగా మీరు ఈ కాలంలో మీరు చేయాలి. ఇలా ఏం చేయాలంటే ఒక్కొక్క 1A చాప్టర్లో నుంచి ఒక చాప్టర్ తీసుకుని, సో అది ప్రజెంట్ మీకు వచ్చేసిన చాప్టర్ ఉండొచ్చు, కొత్త చాప్టర్ ఉండొచ్చు. సో ఆ చాప్టర్లో మీరు
కొన్ని బిట్స్ ట్రై చేయాలి. అర్థమైందనుకున్న స్టూడెంట్స్, కొన్ని బిట్స్ ఈ యొక్క మ్యాథ్స్లో మండే రోజున ట్రై చేయాలి 1A. నెక్స్ట్ ట్యూస్డే రోజున మీరు 1Bలో కొన్ని బిట్స్ ట్రై చేయాలి, కొన్ని చాప్టర్ సంబంధించిన బిట్స్ ట్రై చేయాలి. అండ్ వెనస్డే రోజున 2A సంబంధించిన కొన్ని బిట్స్ ట్రై చేయాలి. 2B రోజున థర్స్డే రోజున 2B సంబంధించిన బిట్స్ ట్రై చేయాలి. సో మీకు ఈ సెకండ్ ఇయర్ అవసరమైతే మీకు నచ్చిన చాప్టర్ తీసుకోవచ్చు, ఆ రోజు రన్నింగ్ చాప్టర్ తీసుకోవచ్చు, టెస్ట్లో చాప్టర్ తీసుకోవచ్చు, టెస్ట్లో చాప్టర్ తీసుకుని మీరు కావాలంటే బిట్స్ ట్రై చేయొచ్చు. ఇలాగా ఈ యొక్క 4 days మీరు మార్నింగ్ మ్యాథ్స్కే పెట్టుకోవాలి స్టూడెంట్స్. అండ్ ఇక్కడ మీరు 9 to 10 ఎందుకు పెట్టండి స్టూడెంట్స్, 9 కన్నా బిఫోర్ లంచ్ చేయండి, డిన్నర్ చేయండి, 10 తర్వాత డిన్నర్ చేయండి, మీ ఇష్టం. బట్ ఈ టైమింగ్స్లో నో డిస్టర్బెన్సెస్. సో దీంట్లో కూడా మీరు అగైన్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అండ్ థర్స్డే. సో దీంట్లో స్టూడెంట్స్ మీరు ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ అండ్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ అండ్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, సెకండ్ ఇయర్ ఫిజిక్స్ ఇవ్వాలి స్టూడెంట్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో ఇలాగ మీరు 1 hour కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ బిట్స్ మీరు చేయాలి స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇయర్ బిట్స్ మీరు చేస్తే మీకు ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్, ఈ ఫస్ట్ ఇయర్ బిట్స్ చేయడం బట్టి మీకు ఆ చాప్టర్ గ్రిప్ వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఫిజిక్స్లో ఒక ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఏదైనా చాప్టర్, నచ్చిన చాప్టర్ నుంచి మీరు బిట్స్ బైహార్ట్ చేయాలి, ట్రై చేయాలి. అండ్ సమ్స్ వీలుంటే కొన్ని సాల్వ్ చేయండి. ఓకే స్టూడెంట్స్, ఆల్రెడీ మేము మ్యాథ్స్ సంబంధించిన కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సంబంధించిన వెయిటేజ్ మేము ఆల్రెడీ చేసాం స్టూడెంట్స్. అండ్ ఇంకొక విషయం, ఈ కెమిస్ట్రీ వెయిటేజ్ అనేది బైపీసీ కూడా సేమ్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఇది వెన్స్డే రోజున సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ చేయాలి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, అండ్ థర్స్డే రోజున మీరు సెకండ్ ఇయర్ ఫిజిక్స్ చేయాలి స్టూడెంట్స్. అలాగా మీరు ఒక లెసన్లో నుంచి, ఒక చాప్టర్లో నుంచి కొన్ని బిట్స్ చేయడం బట్టి మీ ఎంసెట్ సంబంధించిన నాలెడ్జ్ని పెంచుకున్నట్టు లెక్క స్టూడెంట్స్. సో ఇలాగ మీరు 9 to 10 మధ్యలో 1 hour ఈ 4 daysకి టైం స్పెండ్ చేయాలి స్టూడెంట్స్. మరి ఫ్రైడే, సాటర్డే, సండే ఏంటి అది ఎలాగంటే అది ఐపీ కోసం మీరు పెట్టుకోవాలి. ఆ డేస్తో మీరు ఐపీఎస్ చూసుకోవాలి, అంటే ఇంటర్మీడియట్ చూసుకోవాలి. ఒకవేళ మేము ఇంటర్మీడియట్ చూసుకోము అంటే ఫ్రైడే, సాటర్డే, సండే కూడా, సండే హాలిడే ఇచ్చుకోండి స్టూడెంట్స్. సో ఈవినింగ్ చదువుకోండి, కావాలంటే మార్నింగ్ మాత్రం లెగవసరం లేదు. ఓకే స్టూడెంట్స్, ఇట్స్ వీకెండ్లా తీసుకోవచ్చు. బట్ ఫ్రైడే, సాటర్డే ఖచ్చితంగా మార్నింగ్ లెగాల్సిందే. మీరు ఇదే టైమింగ్స్లో 5:30 to 7 టైమింగ్స్లో మీరు ఇంటర్మీడియట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ రావాలి స్టూడెంట్స్. మీకు మంచి స్కోర్ వస్తే ఆ నాలెడ్జ్ బట్టే మీకు ఈ ఎంసెట్ అనేది లింక్ అయి ఉంటుంది స్టూడెంట్స్. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను స్టూడెంట్స్. సో ఇలాగా మీరు ఫస్ట్ ఇయర్లోనే మీరు ఫస్ట్ 1 hourలోనే మీరు కెమిస్ట్రీని, ఫిజిక్స్ని రెండింటిని 1 weekలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఐ హోప్ మీకు అర్థం అనుకుంటాను స్టూడెంట్స్. సో నెక్స్ట్ బైపీసీ వాళ్ళు ఎలా చేయాలి అని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను స్టూడెంట్స్. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే స్టూడెంట్స్, ఇక్కడ మీకు ఇది ఎంసెట్ సంబంధించిన స్కెడ్యూల్. అయితే మీరు ఒకవేళ ఐపీ సంబంధించిన, అంటే ఇంటర్మీడియట్ సంబంధించిన బుక్స్లో నుంచి మీకు వచ్చిన మ్యాటర్ని, మీరు ఇంటర్మీడియట్ బుక్స్లో మ్యాటర్ని అంటే థియరీని ఏ విధంగా ఎంసెట్లో మార్చుకోవాలి. సపోజ్ మీరు సింపుల్గా చెప్పాలంటే ఒక లోకస్ సంబంధించిన, అంటే మీరు ఫస్ట్ ఇయర్ కాదు కదా, పోనీ సెకండ్ ఇయర్ అనుకుందాం. మీరు ఫస్ట్ అయితే లోకస్ అనుకుందాం, సెకండ్ ఇయర్ అయితే ఏదైనా ఇంటిగ్రేషన్సో లేకపోతే ఏదైనా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ తీసుకుందాం, లేకపోతే ఏదైనా పారాబోలా చేస్తున్నారు అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ సంబంధించిన సమ్స్ మీకు ఇంట్లో కాలేజ్ క్లాసెస్ జరిగాయి, మీకు సమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో చేస్తారు కాబట్టి దాంట్లో ఉన్న బిట్స్ని ఎంసెట్ వైజ్గా మీరు చేస్తే అదే నాలెడ్జ్ ఆన్ ద స్పాట్లో ఆ పారాబోల్ నాలెడ్జ్ కాస్త మీకు ఏమైపోద్ది అంటే ఎంసెట్లో మారిపోతుంది. సపోజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుందాం స్టూడెంట్స్. సో మీకు ఏదైనా ఒక బోర్డ్స్ అనుకుందాం, ఆ బోర్డ్స్ ఎగ్జామ్ ఉంది రోజు. ఆ బోర్డ్స్ మోడల్ని మీరు ఏం చేస్తారంటే అదే బోర్డ్స్ తీరి చదివారు, లేకపోతే ఏదో 4 marks ఆన్సర్, ఏదో 7 marks ఆన్సర్ మీరు తీరి చదివారు స్టూడెంట్స్. అదే తీరిని ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ సంబంధించిన బిట్స్ని చూసుకోండి. అప్పటికప్పుడే మీకు ఆ ఐపీ నాలెడ్జ్ని వెంటనే ఎంసెట్లోకి మారిపోతుంది. అలా కాకుండా మీకు నచ్చినప్పుడు మీరు ఈ ఐపీ చదివేశారు, పక్కన పెట్టేశారు, ఎప్పుడో మీరు ఎంసెట్ కోసం మళ్ళీ అది చదివారు అనుకోండి స్టూడెంట్స్, అప్పుడు మళ్ళీ మీకు ఏమవుద్దంటే అది లింకప్ అవ్వదు, ఆ ఐపీ నాలెడ్జ్ కన్వర్ట్ అవ్వదు. మీరు ఆ రోజే తీరి చదువుతారు కాబట్టి ఆ రోజే మీరు అప్పటికప్పుడే స్పాట్లో మీరు కొన్ని బిట్స్, దానికి సంబంధించి కొన్ని బిట్స్ మీరు చేశారంటే అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్లో ఐపీ నాలెడ్జ్ని మీరు ఎంసెట్లో మార్చేసుకున్నట్టే స్టూడెంట్స్. ఐ హోప్
ఇది మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటా స్టూడెంట్స్. సో ఇలాగా మీరు ఎంసెట్ని ఐపీని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి స్కోర్ తెచ్చుకోవాలని మా యొక్క ఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి స్కోర్ రావాలని మేము ఆశిస్తూ, సో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు సంబంధించిన ప్రతి వీడియో చిన్నది అని పెద్దదని కాకుండా స్టూడెంట్స్, సో మీకు సంబంధించిన ప్రతి చిన్న వీడియోని మీకు వీడియో అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా స్టూడెంట్స్. నచ్చితే లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. బాయ్.